అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మార్గశిర లక్ష్మీ గురువారాలు తేదీ, తిథి, వారం, నక్షత్రం, అలాగే నైవేద్యాలు ఏమేం పెట్టాలో, ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, సుబ్రహ్మణ్య షష్ఠి నెలగంట ఎప్పుడు జరుపుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అందుకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెప్తారు. మార్గశిర మాసం అనేది పర్వదినాల సమాహారంగా చెప్తారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలగజేస్తాయని చెప్తారు. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెప్తారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ్ణి తులసిమాలతో పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పెద్దలు చెప్తున్నారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని, అలాగే ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదని చెప్తున్నారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు దక్షిణాయనం మార్గశిర మాసం మార్గశిర శుద్ధ పాడ్యమి డిసెంబర్ 2 సోమవారం ప్రారంభమై డిసెంబర్ 30 సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది. మార్గశిర మాసంలో గురువారం రోజు జరుపుకునేటువంటి మార్గశిర లక్ష్మీ వారాలు 4 వచ్చాయండి. మొదటి లక్ష్మీ వారం డిసెంబర్ 5న వచ్చింది. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం పులగం. రెండవ లక్ష్మీ వారం డిసెంబర్ 12న వచ్చిందండి. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు మహానైవేద్యంగా అమ్మవారికి అట్లు, తిమ్మనంను సమర్పిస్తారు. మూడవ లక్ష్మీ వారం డిసెంబర్ 19, 2024. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యంగా పరమన్నాన్ని సమర్పిస్తారండి. నాలుగవ లక్ష్మీ వారం డిసెంబర్ 26న వచ్చింది. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు మహానైవేద్యంగా చిత్రాన్నం, గారెల్ని సమర్పిస్తారండి. 5 లక్ష్మీ వారాలు జరుపుకుంటాం కాబట్టి 5వ లక్ష్మీ వారం పుష్యమాసంలో వచ్చిందండి. 5వ లక్ష్మీ వారం జనవరి 2, 2025వ సంవత్సరంలో వచ్చిందండి. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు మహానైవేద్యంగా పూర్ణం బూరల్ని సమర్పించాలి. అలాగే ఈ మాసంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలైన సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 7 శనివారం రోజున వచ్చింది. అలాగే దత్త జయంతి డిసెంబర్ 14 శనివారం రోజు జరుపుకొనున్నాము. అలాగే ధనుర్మాసం అనగా నెలగంట ప్రారంభం డిసెంబర్ 16 సోమవారం ఉందండి. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, రథసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యభగవాన్ని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవుడు. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయంట. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.